ఇక్కడ ఏకంగా మనోళ్ళు త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారంట గతంలో. ఇంద్రసేనారెడ్డి నెంబర్ ఉన్న ఫోన్ సంభాషణలు గుట్టుగా విన్న ప్రభాకర్ రావు బృందం, ఆయన ఓఎస్డి నరసింహులు వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు. ఏకంగా గవర్నర్ ఫోన్నే ట్యాప్ చేశారంటే వీళ్ళు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తు మొదలై దాదాపు ఏడాది కావస్తున్న నేటికి సంచలన విషయాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంద్రసేనారెడ్డి ఓఎస్డి జి నరసింహులపేట ఉన్న ఫోన్ నెంబర్ను తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తాజాగా గుర్తించిన హైదరాబాద్ పోలీసులు 2 రోజుల క్రితం నరసింహులను పిలిచి విచారించారు. మీరు చెప్పే వరకు ఈ విషయం తనకు తెలియదని వాంగ్మూలం సమాచారం. ఈ నెంబర్ను ట్యాప్ చేయాలని ఎస్ఐబిని ఎవరు ఆదేశించారనే విషయం అమెరికాకు పారిపోయిన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు విచారిస్తుందని తెలుస్తుంది. ఆయన్ను భారత్ రప్పించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం కాలేకపోతున్నారు. తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళిసై ఫోన్ ట్యాప్ చేసినట్టు గతంలో ప్రచారం జరిగినా దర్యాప్తు క్రమంలో ఇప్పటివరకు అలాంటి అంశాలేమీ వెల్లడి కాదని సమాచారం. అసలు దేనికి ట్యాప్ చేశారు వీళ్ళు? ఇంద్రసేనారెడ్డి 2014 నుంచి తన ఓఎస్డి పేట ఉన్న ఫోన్ నెంబర్ వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది. 2023 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలు కొద్ది రోజుల ముందు ఈ నెంబర్ను ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు బృందం ట్యాపింగ్ జాబితాలు చేర్చినట్లు పోలీసు తాజాగా వెల్లడైంది. 2023 అక్టోబర్ 18న త్రిపుర గవర్నర్గా నియమితులైన ఇంద్రసేనారెడ్డి అదే నెల 26న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో అప్పటికే ట్యాపింగ్ వ్యవహారం సాగుతున్న నేపథ్యంలో ఆయన నెంబర్ చేర్చినట్టు సమాచారం. భాజపా నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఉమ్మడి ఏపీ శాసనసభలో భాజపా ఫ్లోర్ లీడర్గా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేసిన ఇంద్రసేనారెడ్డి పార్టీలో ప్రత్యేక ఆహ్వానితుగా ఉండడంతో అగ్రనాయకత్వంలో సంబంధాలు ఉన్నాయంట ఆయనకి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని కీలక రహస్యాలు తెలుస్తాయనే ఉద్దేశంతో గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి ఫోన్ను ప్రభాకర్ రావు బృందం ఏమాత్రం జంకు లేకుండా ట్యాప్ చేశారు. దీన్ని బట్టి మనం చూస్తే ఒక గవర్నర్ ఫోనే ట్యాప్ చేశారంటే ఇంకా వాళ్ళు ఎంతమంది ట్యాప్ చేసి ఉంటారు? అందరూ వీళ్ళు ఉంటారు. గతంలో కొండా సురేఖ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి అవి కూడా నిజమేమనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. ఎస్ఐబి చీఫ్గా ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావు ఈ దందాలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎస్ఐబిలోనే డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు ద్వారా ఫోన్ అక్రమ ట్యాపింగ్ యథేచ్ఛగా సాగించినట్టు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ఈ దందా పతాక స్థాయికి చేరింది. అప్పట్లో అధికార పార్టీ ఉన్న బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకు ప్రభాకర్ రావు బృందం అడ్డగోలుగా వ్యవహరించింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మద్దతుదారులు ఆర్థిక వనరులను సమకూర్చే వ్యాపారం లక్ష్యంగా చేసుకున్నారు. కీలక వ్యవస్థలోని ప్రముఖులు, హైకోర్టు జడ్జి దంపతుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలిసింది. తాజాగా గవర్నర్ ఫోన్ పైన నిఘా ఉంచడం బయటపడటంతో మరింత విస్తృతపోయేలా చేస్తుంది. ఇది జరిగి సంవత్సరం అయిపోయింది. ఈ విషయం తెలిసి ఇప్పటికీ ప్రభాకర్ రావుపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అమెరికా పారిపోయాడు. మరి ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు పనిచేశాడు? ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంకెంతమంది బాధితులు ఉన్నారు? ఎంతమంది సంభాషణలు వీళ్ళు వినున్నారు? ఎవరికి వినిపించారు? ఇవన్నీ ఎందుకు గవర్నమెంట్ బయటికి తీయలేకపోతుంది? చాలా పెద్ద విషయం. దేశద్రోహం కేసు అంటే ఇది.